న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వైద్య సేవలు మెరుగుపరచండి. ఎమ్మెల్యే గొల్లపల్లి. కేంద్ర ప్రభుత్వం నిధులతోని నూతనంగా నిర్మించిన జిప్పెర్ హాస్పిటల్లో గల అధికారులతోని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యానాం మరియు పరిసర ప్రాంతాలు ప్రజలకు వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ హాస్పిటల్ విధానం మరి అస్తవ్యస్త పరిస్థితిలో ఉందని, అప్పుడు ఆంధ్ర నుంచి మూవ్మెంట్ ఉంటుంది. మా వాళ్ళే సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఎవరో రోజు మేము అయ్యే మాట్లాడుతాం. మేము కూడా దానికి ఏం చెప్తామంటే మేము చెప్తాం, అతను చెప్పాడు ఆ రోజు 6-7 నెలలు సంవత్సరం పైన పడుతుంది దీనికి సర్దుబాటు అవడానికి. ఆ రోజు పొజిషన్ ఎమ్మెల్యే చెప్పాడు, నేనే చెప్పాను, అందరూ చెప్తాం. ఒప్పుకు పట్టాలా, ఒప్పు పట్టకపోతే ఏమీ అవ్వదు కదా, మీకు అక్కడ ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా రాలేదు, వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, ఇలా చేసేయట్లేదు ఏంటి మీరు, నేను అడగలేదు కదా. ఈ 3 నెలలు మనకి బాగా స్లో అయిపోయింది సార్ ఈ ఎలక్షన్ కోడ్. లేకపోతే కొంచెం అంటే ఆ ఫేజ్ ఫాస్ట్ గా జరిగింది. ఇనాగ్రేషన్ వరకు కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన దగ్గర నుంచి స్లో అయిపోయింది. మళ్ళా ఇప్పుడు నుంచి మళ్ళా రివ్యూ మీటింగ్ కి పిలుస్తారు సార్. ఒకసారి మీరు ఎప్పుడన్నా మా డైరెక్టర్ గారితో ఒక లెటర్ లాంటివి పంపించండి సార్. జస్ట్ ఇలా రివ్యూ చేశాను, అదే ఇలా రివ్యూ చేశాను, ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ గా ఆయన కూడా ఇప్పుడు మాట్లాడారు. ఆల్రెడీ టెన్యూడ్ అయిపోయింది సార్. యాక్చువల్గా అది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేంజెస్ ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే సెక్యూరిటీ కానీ ప్రజెంట్ మనం ఏమి ఎక్స్ట్రా తీసుకోలేదు సార్. అప్పుడు యాక్చువల్గా తీసుకుంటారు, ఇవన్నీ దీంతో లింక్ సార్. ఓపీడీ నెంబర్ ఆటోమేటిక్ గా మిగతా అన్ని పెరిగిపోతాయి. మనకు ఓపీడీ నెంబర్ 300 అయ్యే విధంగా మనం చేయగలిగితే ఇప్పుడు 140 సార్ ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్. యావరేజ్ గా 2 మన వర్కింగ్ డేస్ వచ్చి 22 అలా ఉంటాయి సార్ మంత్ లో. వచ్చి మనం చేసేది ఆల్మోస్ట్ పర్ మంత్ వచ్చేసి అదే ఇప్పుడు వరకు 265 ప్రొసీజర్స్ చేసాం సార్. ఏమైనా అంటే చిన్న మైనర్ గా ఎనస్థిస్ట్ సహకారం లేకుండా చేసేవి. ఇవి ఓబీసీగా ఇవి ఒకటి చేసాం సార్. ఆర్థోలో ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆర్థో బాగా ఎక్కువగా ట్రీట్ చేయడానికి అవకాశం కలిగింది. మన దగ్గర ఉన్న ఈసీజీ సో ఫార్ మనం దగ్గర 200 మంది అల్ట్రాసౌండ్ ఇవి ల్యాబ్స్ ఇప్పుడు వరకు మనం చేసినవి. ఇవి ఈ మంత్, ఇవి ఫిబ్రవరి బ్లడ్ టెస్ట్ సార్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఫుల్ గా మనం ఉపయోగించుకుంటున్నాం. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే సార్, ఓపీడీ మనకి స్ట్రెంత్ పెరగాలి సార్. అంటే మనకి యాక్చువల్ గా 150 మెంబర్స్ వస్తున్నాం ఆన్ యావరేజ్. అది ఒక 250-300 అయితే మనం ఇన్ పేషెంట్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే మీకు ఐడియా ఉండదు కదా, మన బెడ్ స్ట్రెంత్ వచ్చి 100 సార్, 95. మనకేంటంటే ఓపీడీ 300 వస్తే దాంట్లో 10% అడ్మిషన్ కి అవసరం అవుతుంది. సో 300 మెంబర్స్ వస్తే 30 మెంబర్స్ కి మనం బెడ్ ఫెసిలిటీ ఇవ్వగలం. ఇప్పుడు వచ్చే ఓపీడీకి మనం అది స్టార్ట్ చేసినా అంత ఎక్స్పెండిచర్ బేర్ చేయలేరు అన్నది వాళ్ళ ఐడియా. మీరు స్టార్ట్ చేస్తే చూస్తారు. మామూలుగా మనకి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్స్ ఉన్నారు సార్. మెడిసిన్ 4 డిపార్ట్మెంట్ 4 స్పెషలిస్ట్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ జిప్మర్ లో వర్క్ చేసే వాళ్ళని టైం బీయింగ్ ఇక్కడ ఒక 2 months వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు 2 months ఒక్కొక్కళ్ళనే ఉంచుతున్నారు సార్. రెగ్యులర్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసారు. స్క్రూట్నీ జరగాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్ కి ఆ రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఫిల్ చేసేస్తారు సార్. నర్సింగ్ ఆల్మోస్ట్ 25 మెంబర్స్ రిక్రూట్ చేసి 50 సార్. మనకి 50లో 25 ఆల్రెడీ రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేసి ఇక్కడ 5 ఇక్కడికి వచ్చేసారు. అంటే ఇక్కడ మనకు ఫుల్ ప్లేజెడ్ గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళని అక్కడ ఓటీస్ ఐసీయూలో ట్రైనింగ్ కి అంటే మనకి ఇక్కడ ఏదైనా అవసరమైనప్పుడు ఇక స్టార్టింగ్ అయితే తీసుకొస్తారు. ఎక్విప్మెంట్ వచ్చేసి ఎక్స్రే ఇన్స్టాల్ అయిపోయింది సార్. దానికి ఏఈఆర్బి లైసెన్స్ అని రేడియాలజీ లైసెన్స్ కావాలి సార్. దాని గురించి చేస్తున్నాం. ఆల్రెడీ
ఎక్స్రే టెక్నీషియన్స్ రిక్రూట్ అయిపోయారు సార్. వాళ్ళు ఇక్కడే ఉన్నారు రైట్ నౌ. యానాంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేదు, అధికారులు పట్టించుకోరు అంటూ బి న్యూస్ లో ప్రచారమైన కథనానికి వెంటనే స్పందించి అక్రమంగా బస్ షెల్టర్లో ఏర్పాటు చేసిన షాపును తొలగించి యథావిధిగా ప్రయాణికులు విశ్రాంతి భవనాన్ని శుభ్రపరిచారు. ఇక్కడైనా ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రజలు కట్టిన పన్నుల సొమ్ములతోని జీతాలు తీసుకుని కుటుంబాలు ఎలా రక్షించుకుంటారో ప్రభుత్వ ఆస్తులను కూడా అదే బాధ్యతతో కాపాడుతారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. యానాంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేదు, అధికారులు పట్టించుకోరు అంటూ బి న్యూస్ లో ప్రచారమైన కథనానికి వెంటనే స్పందించి అక్రమంగా బస్ షెల్టర్లో ఏర్పాటు చేసిన షాపును తొలగించి యథావిధిగా ప్రయాణికులు విశ్రాంతి భవనాన్ని శుభ్రపరిచారు. ఇక్కడైనా ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రజలు కట్టిన పన్నుల సొమ్ములతోని జీతాలు తీసుకుని కుటుంబాలు ఎలా రక్షించుకుంటారో ప్రభుత్వ ఆస్తులను కూడా అదే బాధ్యతతో కాపాడుతారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వైద్యలింగం ఘన విజయం సాధించిన తరుణంలో యానాం నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ వారి బృందం పుదుచ్చేరిలో వైద్యలింగాన్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి యానాంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన స్పందించి యానాం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యానాం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వైద్యలింగం ఘన విజయం సాధించిన తరుణంలో యానాం నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ వారి బృందం పుదుచ్చేరిలో వైద్యలింగాన్ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి యానాంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన స్పందించి యానాం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో యానాం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు విజయానికి యానం ఓటర్లు కూడా సహాయంగా నిలబడ్డారు. అలాగే ఈ రోజు చూసినట్లయితే యానంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి ఆరోగ్యం సార్. ఆరోగ్య సమస్యలతో యానం చాలా అతలాహతలం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆరోగ్య సమస్య అనేది చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది స్కీమే లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండు వచ్చి సార్, అక్కడ యానంలో ఎల్లో రేషన్ కార్డులు, రెడ్ రేషన్ కార్డులు చేయాలి సార్. అలా చాలా మంది ఉన్నారు. రెండో సమస్య సార్. మూడో సమస్య వచ్చి యానంలో ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం ఇల్లు పట్టాలు ఇచ్చారు సార్. ఇప్పుడు వరకు ఇల్లు పట్టాలు అనేది ఇవ్వలేదు. ఇల్లు పట్టాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చూసినట్టయితే కనకాలపేటలో డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది సార్, అదొకటి మనకి క్లియర్ చేయాల్సి ఉంది సార్. అలాగే కురసంపేటలో ఎన్నో సంవత్సరాల పూర్వం నుంచి పూర్వీకులందరూ కూడా ఇసుక ర్యాంప్ మీద ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇసుక ర్యాంప్ లేక. ఇసుక ర్యాంప్ ఒక సమస్య, అదొక సమస్య ఉంది సార్. ఇలా యానంలో చాలా సమస్యలు ఉన్నాయి. జిప్మేర్ తీయాల్సిన పరిస్థితి ఉన్న, జిప్మేర్ తీసినా సరే దాంట్లో అట్లీస్ట్ బ్లడ్ టెస్ట్లు కూడా చేయట్లేదు సార్. దాంట్లో ఆరోగ్యం చాలా జీరో కింద ఉన్నారు సార్. అలాగే నిరుద్యోగులు చాలా మంది ఎక్కువైపోయారు సార్ యానంలో. ఈరోజు ఉపాధి అనేది లేదు. ఈరోజు పక్కనున్న రిలయన్స్ కానీ, అలాగే ఇప్పుడు తీస్తున్న రెజెన్సీ ఫ్యాక్టరీలో కానీ వీలైతే మీరు మాట్లాడి కుదిరితే వాళ్ళకి ఉపాధి కల్పించండి సార్. కొంచెం దయచేసి యానంలో చాలా సమస్యలతో మీ దగ్గరికి వచ్చాం, కానీ అన్ని ఒకసారి అవ్వ కాబట్టి మీకు మేము జస్ట్ ఒక 5-6 సమస్యలు మీ దగ్గర పెడుతున్నాం. మేము చాలా కష్టపడడానికి రెడీగా ఉన్నాం సార్. దయచేసి మా మీద దయతో మీరు చేయండి. అలాగే ఈరోజు చూసినట్లయితే యానంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత చేసినా సరే లాస్ట్ ఫైనల్ గా వచ్చేది మల్లాడి కృష్ణారావు లేదా అశోక్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు సార్. రోజు అదే జరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా సరే మీకు ప్లేస్ ఉండదు. మల్లాడి కృష్ణారావు లేదా అశోక్ వాల్యూ దొరుకుతుంది. మీరు ఎంత చేసినా సరే వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు మేము ఏమి ఆశించకుండా చాలా జెన్యూన్ గా మేము పార్టీకి అలాగే మీ పట్ల మేము శ్రద్ధతో మేము వర్క్ చేస్తున్నాం సార్. దయచేసి అటువంటి రోజు వస్తే మాత్రం మాకంటూ మంచి పొజిషన్ ఇవ్వండి తప్ప వాళ్ళకి మాత్రం ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే 2021లో కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడి నేను పార్టీని ఎదరికి తీసుకురావడం తెలుసు సార్. అది మీ ఆశీస్సులతో. ఈ రోజు మన పార్టీలోకి వచ్చిన వాళ్ళే మనల్ని నిందిస్తున్నారు సార్. ఈ రోజు నాకు మల్లాడి కృష్ణారావు, అశోక్ అపోజిషన్ లీడర్ అయితే, అది కాకుండా మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. దయచేసి ఇవన్నీ కొంచెం ఆలోచించి కష్టపడుతున్నాం అని కొంచెం గుర్తించండి సార్. ఎందుకంటే కష్టపడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, దాంతోపాటు ఇల్లు చూపించేది ఏంటంటే ఇబ్బందులు అవుతున్నాయి. మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని యానం అభివృద్ధికి ఇకపై మీరు ప్రతి విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోండి. 2026లో ఖచ్చితంగా యానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారు సార్. ఎందుకంటే అటు సైడ్ మల్లాడి కృష్ణారావు కానీ, అశోక్ కానీ ఓటుకి డబ్బులు పంచిపెట్టి వాళ్ళకి ఓట్లు వస్తే అసలు ఏ డబ్బులు కూడా 1 రూపాయి కూడా మనం పంచిపెట్టకుండా, ఏ రూపాయి కూడా ఇవ్వకుండా మన మీద ఒక పార్టీ మీద అభిమానంతో యానంలో 7,023 మంది ఓటర్లు మనకి నమ్మి మనల్ని ఓటేశారంటే చాలా ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే రోజు యానం ప్రజల కోసం సార్ మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.
యానాం ప్రజలకు నమస్కారం చేస్తాను. మీ మంచిది చేసి ఉన్నారు. ఇప్పుడు పాండిచేరిలో మన ఇండియా బ్లాక్ వచ్చి విన్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ టోటల్గా చూస్తే 1,34,000 ఓట్స్ల డిఫరెన్స్లో మనం వచ్చి ఉన్నాము. ఇది మంచిది అని చెప్పవాలి. ఏమంటే మోడీకి చెక్ చేయవలే. ఆయన వచ్చి జనానికి ఏదైనా చేయలేదు, జనానికి ఏ పనిని చేయలేదు. ఏదో చేస్తానని చెప్పేసి ప్రామిస్ కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ ప్రామిస్ ఇస్తారు లేదా ఆ మరి కూడా ఆయన ఇవ్వలేదు. ఏదైనా నేను చేయను, ఇది చేయను, అది చేయను, ఇది ఇయ్యను, అది ఇయ్యను అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనకు ఏనాంలో నిండా ప్రాబ్లం ఉండింది. ఏ ప్రాబ్లం చెప్తే మనకు అక్కడ అడిగేదానికి ఎవరిని లేదు. ఒక పక్క ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకో చోటు మల్లాడి కృష్ణారావు, నేను సీఎండి రిప్రజెంటేటివ్ చెప్పేసి ఆయన కూర్చుని ఉన్నారు. ఇద్దరిని జగడం పెట్టి అక్కడ ఏదినే చేయకూడదని చెప్పేసి ఆ పనిని చేసినే ఉన్నారు. ఏ పనిని చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి ఇద్దరిని చేరి బీజేపీకి ఓటు అడుగుతారు. ఇది జగడం దేనికోసం చేసినారు, దేనికోసం ఆ పనిని నిలిపినారు అటని మీరు చూడవాలి. ఇదింతా వాళ్ళు డ్రామా చేస్తారు. వాళ్ళకు వైట్గా ఉన్నారు. దేంట్లో క్లబ్ నడిచేది, క్లబ్లో ఏమేమి వస్తుందో దాంట్లో డబ్బు వస్తుందో దాంట్లో వైట్గా ఉన్నారు. అదే వాళ్ళకు పని. అక్కడ డబ్బు కావాలా, క్లబ్ కావాలా, ఒక క్లబ్ కావాలన్నా, 2 క్లబ్ కావాలన్నా, 5 క్లబ్ కావాలన్నా ఈ మేరే మాట్లాడి ఉన్నారు. వాళ్ళకు డబ్బు కావాలి, జనాన్ని తనిసేదే లేదు. ఈయన వచ్చి మల్లాడి ఏం చేస్తారు, నేను ఆర్ఫనేజ్ చేస్తారు అటని చెప్తారు. ఆర్ఫనేజ్ పెట్టి ఏమేమి ఉన్నది అందాను పేదలుగా పట్టవలే. వాళ్ళు మనం డిపెండ్ చేయవలే. వాళ్ళకి ఇండిపెండెంట్గా ఏదైనా చేయకూడదు, వాళ్ళకి ఏదైనా పని ఇవ్వకూడదు. ఇదే ఆయనుడి ఐడియా. అది లేకుంటే అక్కడ పట్టా ఏదైనా ఇస్తూ ఉన్నారా చూస్తే పట్టానే లేదు, ఇల్లు కట్టేదానికి డబ్బు లేదు, ఏదైనా చేయలేదు. ఏమంటే ఇద్దరును జగడం పెట్టి ఏ పనిని చేయకూడదని చెప్పేసి ఉన్నారు. ఇంకా 2 ఏడాది ఉండండి, 26లో వస్తుంది. వాళ్ళు ఏం చేయకపోతారో చూడవసరం అన్న. ఇప్పుడు మీరు అక్కడ ఇద్దరును వైట్గా చేరినారు. చేరితే కూడా మన కాంగ్రెస్కు అక్కడ జనాలు ప్రజలు 7,023 ఓటుಗಳು మనకు ఇచ్చి ఉన్నారు. అది పెద్ద ఇది చెప్పవాలి. ఏమంటే వాళ్ళిద్దరిని చేరి నా దగ్గరనే అధికారం ఉన్నది, నా దగ్గరనే అంతా ఉన్నది, నా దగ్గరనే రావాలి మీరు, లేకంటే ఏదైనా చేయకూడదని చెప్తారు. ఈ పక్క పోతే లైన్స్ మనవాళ్ళు, వైఎన్జీసీ మనవాళ్ళు, ఇది మనవాళ్ళు అని చెప్పి మాట్లాడి ఆ డబ్బుని వాళ్ళు తీసుకునే ఉన్నారు. మనం ఫస్ట్ ఏం కావాలా, అక్కడ హాస్పిటల్లో జనరేటర్ లేదు, నేను డబ్బు ఇచ్చినాను, ఆ జనరేటర్ తీసేది కూడా వాళ్ళ పర్మిషన్ లేదు. ఆ మరి ఉన్నది. అక్కడ కూలింగ్, అక్కడ బాడీని పెట్టేదానికి మార్చరీ లేదు, అక్కడ చిల్లింగ్ ప్లాంట్ లేదు. నిన్న కూడా 2 దినాలకి ముందర ఒక అజిటేషన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారా లేదు, అక్కడ మల్లాడి ఉన్నారా లేదు, ఎవరినీ లేరు. వాళ్ళకు ఓటు తీస్తే చాలు. ఆయన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న 7 వారముల వెంకన్నగా పేరుగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని అక్కడే కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవంగా వాసిల్లుతున్న తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి తర్వాత అత్యంత ప్రసిద్ధి గావించిన క్షేత్రంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న 7 వారముల వెంకన్నగా పేరుగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని అక్కడే కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవంగా వాసిల్లుతున్న తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి తర్వాత అత్యంత ప్రసిద్ధి గావించిన క్షేత్రంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీలపైన వేసిన రాళ్లు తొలగించాలి అంటూ కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. 4 రోజుల్లో డీస్టిలేషన్ పనులను పూర్తి చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రైనేజీల్లోని పూడికతీత పనులకు అవరోధంగా ఉన్న స్లాబ్ రాళ్లను తొలగించడం జరుగుతుందని తెలిపారు. స్లాబ్ రాళ్లను స్వచ్ఛందంగా తొలగించకపోతే వాటిని నగరపాలక సంస్థ తరపున తొలగించి అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తామంటూ స్పష్టం చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో టీఎంఎక్స్ మిషన్ ద్వారా డీస్టిలేషన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. సకాలంలో పూడికతీత పనులు పూర్తి కాకపోతే రానున్న రోజుల్లో వర్షాలు పడే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పారు. అందువల్ల వ్యాపారులు సహకరించి స్వచ్ఛందంగా డ్రైనేజీలపైన వేసిన రాళ్లను తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా చూడాలని హితవు పలికారు. 4 టీఎంఎక్స్ మెషిన్లు, అదేవిధంగా కొంతమంది పని వాళ్ళ చేత కూడా ఇవన్నీ కూడా తీర్చడం, పూడికతీతలను తీర్చడం జరుగుతుంది. ఇది సుమారుగా మరొక 4-5 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి కావస్తుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద కలవట్టుల దగ్గర కానీ చిన్న కాలువల దగ్గర కానీ ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ లేకుండా వర్షాలు పడిన వెంటనే నీరు ఆ కాలువల ద్వారా పెద్ద కాలువలకు వెళ్ళి ఇంటాను అది సముద్ర క్రీక్లోకి వెళ్ళిపోయే విధంగా ప్రతి దగ్గర కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి గాను ఇప్పటికే పెద్ద ఏదైతే మెయిన్ రోడ్స్లో ఉన్నాయో అక్కడ ఎక్కడైతే స్లాబ్స్ వేసి కప్పిపుచ్చారో అటువంటి షాపుల వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. అటువంటి స్లాబ్స్ ఎక్కడైతే వేస్తారో వాటిని తొలగిస్తే మా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది అక్కడ ఉన్నటువంటి మురుగునంతటిని కూడా, ఆ మట్టినంతటి కూడా తీయడం జరుగుతుంది. లేకపోతే ఇంకా ప్రజల యొక్క సౌకర్యార్థం అవసరమైతే మా సిబ్బంది ఆ స్లాబ్లన్నింటిని కూడా జేసీబీ మెషిన్ల ద్వారా కూడా తొలగించడం అవుతుంది. దానికి అవసరమైనటువంటి ఛార్జీలను కూడా బాధ్యులైనటువంటి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ షాపుదారులు, అలాగే ఎక్కడెక్కడైతే ఈ విధంగా స్లాబ్స్ వేసి కప్పేశారో వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించి ఈ పూడికతీతను తొలగించడానికి అందరు కూడా వారి యొక్క చేయూతను కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఈ విధంగా చేయడం ద్వారా మనకి వచ్చే వర్షాకాలంలో ఎటువంటి అసౌకర్యం అనేది కూడా లేకుండా వాహనదారులకు కానీ లేదా పాదచారులకు కానీ లేదా గృహాల్లో నివసించే వారికి కానీ ఎటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఇది ముందస్తు చర్యగా తీసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఫోక్స్పేట రేంజ్లో తాబేళ్లు పట్టివేత. గోన్ సంచిలో సుమారు 397 తాబేళ్లను మూటలు కట్టి కారులో తరలిస్తుండగా పట్టుకున్న అటవీ అధికారులు. రామచంద్రపురం నుంచి ఒడిశా వైపుకు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు చెక్ చేసి పట్టుకున్న అటవీ అధికారి డిఎఫ్ఓ నరేంద్రియన్ మీడియా ముఖంగా తెలిపారు. హుండై కోట్రా కార్ స్వాధీనం చేసుకున్నట్లుగా స్వాధీనపరుచుకున్న తాబేళ్లను సురక్షితంగా అటవీ ప్రాంతమైన పాపికొండల సమీపంలో ఉన్న వాగులో వదలడం జరుగుతుందని ఆయన తెలిపారు. తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఫోక్స్పేట రేంజ్లో తాబేళ్లు పట్టివేత. గోన్ సంచిలో సుమారు 397 తాబేళ్లను మూటలు కట్టి కారులో తరలిస్తుండగా పట్టుకున్న అటవీ అధికారులు. రామచంద్రపురం నుంచి ఒడిశా వైపుకు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు చెక్ చేసి పట్టుకున్న అటవీ అధికారి డిఎఫ్ఓ నరేంద్రియన్ మీడియా ముఖంగా తెలిపారు. హుండై కోట్రా కార్ స్వాధీనం చేసుకున్నట్లుగా స్వాధీనపరుచుకున్న తాబేళ్లను సురక్షితంగా అటవీ ప్రాంతమైన పాపికొండల సమీపంలో ఉన్న వాగులో వదలడం జరుగుతుందని ఆయన తెలిపారు. తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్లో పెట్టిన వెళ్ళిపోతున్నారా? బ్రదరు
ఏంటి ఏమైంది? గాంధీ సభకు వచ్చిన ఆలయాల్లో మందు అడిగారండి. 6 మంది వేరు మా మంది. అందరికీ నమస్కారం అండి. నిన్న 14th జూన్ 2024 ఈవినింగ్ ఒక 7 o'clock టైంలో ఫోక్స్పేట చెక్ పోస్ట్ దగ్గర బండిలో వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్ ఉందన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సబ్ డిఎఫ్ఓ అడ్డతీగల అండ్ ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట లీడర్షిప్లో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము. ప్రతి చెక్ పోస్ట్ని అలర్ట్ చేశాము. అక్కడ ఉన్న టీమ్స్ని చూసుకొని వస్తున్న ఒక హ్యుండాయ్ క్రెటా బండి నంబర్ TS07 JA9834 బండి చెక్ పోస్ట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా దాటి అక్కడ ఇమీడియట్గా బండి ఆపేసి బండి నుంచి ఇద్దరు పారిపోయారండి. ఇమీడియట్గా వెళ్ళి బండిని చెక్ చేస్తే బండిలో 13 గన్నీ బ్యాగ్స్ దొరికింది. ఆ గన్నీ బ్యాగ్స్లో వీ హ్యావ్ కాట్ అ టోటల్ ఆఫ్ 397 ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ తాబేలు పట్టుకున్నారు. దాంట్లో 30 తాబేలు చనిపోయింది. మిగతా 367 తాబేలు ఇంకా బతుకుతుంది. దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతం లోపల దాని సూటబుల్ హ్యాబిటాట్లో రిలీజ్ చేస్తాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయండి. టీంలో మెయిన్గా రైడ్లో పార్టిసిపేట్ చేసిన టీంలో ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట కరుణాకర్ గారు ఉన్నారు, తర్వాత డిఆర్ఓ సుజాత గారు ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ కంప్లీట్లీ డన్ బై ఏసీఎఫ్ అడ్డతీగల శ్రీరామరావు గారు చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి విచ్చేసిన నూతన హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మంత్రిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో రామచంద్ర మోహన్. ఆలయ మర్యాదల్లో భాగంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ఆశీర్వాదంని ఏర్పాటు చేశారు. అనంతరం తూర్పు రాజగోపురం వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ తదితరులు ఉన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి విచ్చేసిన నూతన హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మంత్రిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో రామచంద్ర మోహన్. ఆలయ మర్యాదల్లో భాగంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ఆశీర్వాదంని ఏర్పాటు చేశారు. అనంతరం తూర్పు రాజగోపురం వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ తదితరులు ఉన్నారు. హోమ్ మినిస్ట్రీగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత హోమ్ మినిస్ట్రీగా బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుడిని సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు, అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సత్యదేవుడు అనేసరికి సత్యంగా ఉండే దేవుడు. ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు. ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం, ఓపిక, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న హోం మినిస్టర్ వంగల్పూడి అనిత. శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోం మినిస్టర్ వంగల్పూడి అనిత
పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చక స్వాములు ఎన్నికల ప్రచారం ప్రారంభ సమయంలో శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హోమ్ మినిస్టర్ అనిత ఎమ్మెల్యే గెలిచి హోమ్ మినిస్టర్గా లక్ష్మీ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని హోమ్ మినిస్టర్ అనిత అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళల రక్షణ విషయంలో స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోదీ గారికి ధైర్యాన్ని పంచి పరిపాలన అందించే విధంగా హోం సౌకర్యాలు అందించాలని లక్ష్మీ నరసింహస్వామిని వారిని కోరుతున్నానని హోమ్ మినిస్టర్ అనిత అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చక స్వాములు ఎన్నికల ప్రచారం ప్రారంభ సమయంలో శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హోమ్ మినిస్టర్ అనిత ఎమ్మెల్యే గెలిచి హోమ్ మినిస్టర్గా లక్ష్మీ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని హోమ్ మినిస్టర్ అనిత అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళల రక్షణ విషయంలో స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోదీ గారికి ధైర్యాన్ని పంచి పరిపాలన అందించే విధంగా హోం సౌకర్యాలు అందించాలని లక్ష్మీ నరసింహస్వామిని వారిని కోరుతున్నానని హోమ్ మినిస్టర్ అనిత అన్నారు. ఇలా చూడండి మేడం. మేడం మేడం ఓకే మేడం. వేదోక్తం ప్రపోర్ణమాయైక్యవత్యత భవంతః శ్రీమంతో మహంతో న గృహ్ణంతు శ్రీభూతమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి దేవతా ప్రసాదేన యజమానస్య రాజద్వారే రాజముఖే सर्वदा दिग्विजयता सिद्धिरेत्यत भवन्तः श्रीमन्तो महन्तो न गृह्णन्तु नित्यं श्रीलक्ष्मी नृसिंहस्वामी देवता प्रसादेन यजमानस्य गृहे धनकनकवस्तुवाहन समृद्ध्या आचन्द्रार्कं वंशाभिवृद्धिरेत्यत भवन्तः श्रीमन्तो महन्तो न गृह्णन्तु श्रीभूतमेत श्रीलक्ष्मी नृसिंहस्वामी देवता प्रसाद सिद्धिरस्तु यजमानस्य संकल्पित समस्त कार्य दिग्विजयता सिद्धिरे गं यस्मै पवित्रेण पवित्रेण यस्मै गं पुरे पुरे गं यस्मै गं पुरे पुरे गं पुरे तत् पुरे गं पुरे तत् पुरे पुरे तच्छगेय वारगेयं तत् पुरे तच्छगेयं वारगेयं ब्रह्मज ब्रह्माच आयुक्तेत्तं प्रजां ददुः सागधेयेवैनं प्रणयत ब्राह्मणार्येयमुत्तरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताधर्माभेदविदं ब्राह्मणे वसन्ते ब्राह्मणे. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.